బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో నిన్న బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అయితే ఆ బాంబ్ బ్లాస్ట్లో 10 మందికి పైగా గాయాలు జరిగాయి. అలాగే ఒకరికి సీరియస్గా ఉంది. నిందితుడు ప్రెషర్ కుక్కర్లో బాంబ్ పెట్టుకొని వచ్చి రామేశ్వరం కేఫ్లో ఆయన రవ్విడ్లీ ఆర్డర్ చేసి రవ్విడ్లీ తినకుండానే బాంబుని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా పోలీసు వారు చేస్తున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతోంది. 2022లో మంగళూరులో సేమ్ ప్రెషర్ కుక్కర్ బాంబు కలకలం రేపటి నేపథ్యంలో పోలీసులు కూడా ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ కేసుకి అలాగే 2022లో మంగళూరులో జరిగినటువంటి ప్రెషర్ కుక్కర్ బాంబ్ కేసుకి ఏదన్నా సంబంధం ఉందా, సేమ్ ఈ నిందితుడే ఆ కేసుకు కూడా అంటే ఆ సందర్భంలో కూడా బాంబు పేలుళ్ళకి కారణమా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు అందించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. నమస్కారం సార్. నిన్న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అక్కడ 10 మందికి పైగా గాయాలైనవి, ఒకరు సీరియస్గా ఉన్న నేపథ్యంలో నిందితుడిని గుర్తించారు పోలీసులు. అంటే సీసీ కెమెరాల్లో అలాగే ఫోటోలో అతను క్లియర్గా కనపడుతున్నట్లుగా కూడా మనకు చూడొచ్చు. అతను కేఫ్కి వచ్చారు, రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేశారు, ఇడ్లీ తీసుకొని అతనితో తీసుకొచ్చినటువంటి ప్రెషర్ కుక్కర్ బాంబ్ని అదే కేఫ్లో పెట్టి ఆయన బయటికి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మనకి కనపడుతూ ఉన్నాయి. 2022లో కూడా మంగళూరు జిల్లాలో సేమ్ ఘటనే ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. సో పోలీసులు కూడా ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి అసలు? ఇది మన దేశంలో, మన భారతదేశం లాంటి పెద్ద దేశంలో ఎక్కువగా చెకింగ్ చేయటం ఇలాంటి సాధ్యపడే విషయాలు కాదండి. అందువల్ల ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవి మనం అనుకున్నట్టు వ్యాపార ప్రత్యర్థులు చేశారనేది నాకైతే నమ్మకం కలగట్లేదు. ఖచ్చితంగా ఇది రాజకీయ ప్రమేయం కానీ లేదంటే తీవ్రవాదకు సంబంధించిన ఘటనగానే నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఓకే. ఇవి జరిగిన తీవ్రత కూడా చాలా పెద్దది. నిజానికి అంత తీవ్రత కలిగిన బాంబులో మృతులు సంఖ్య లేకపోవటం అనేది మనం ఇక్కడ కొంచెం సంతోషించాల్సిన విషయం. గాయపడిన వాళ్ళకు కూడా తీవ్రమైన గాయాలు జరిగినాయి. ఇది పేలుడు పదార్థాల నిపుణులకు దాన్ని విశ్లేషిస్తే కానీ, ఫోరెన్సిక్ నిపుణులు అసలు యాక్చువల్గా దానిలో ఏం పదార్థం వాడారనేది కనుక కొంత అవగాహన వస్తే ఇటువంటి పేలుళ్ళు ఏ వీళ్ళు తీవ్రవాదులు వాడతారు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది అనేది కొంత అవగాహన రావడానికి ఆస్కారం ఉంటుంది. సార్, ఈ బాంబు పేలుడు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ వారేమో ఈ ఘటనని అంటే ఉగ్రవాదుల దాడిగా వాళ్ళు వర్ణిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మాత్రం ఇది ఉగ్రవాదుల దాడి కాదు అన్నట్లుగా వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ప్రత్యర్థి వ్యాపార వర్గాలను వాళ్ళు చెప్తున్నారు. అంటే బిజినెస్ కి సంబంధించినటువంటి వ్యవహారాల అంశంలోనే ఈ ఘటన చోటు చేసుకొని ఉండొచ్చు అంటూ కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు నిజంగా అంటే బీజేపీ వారేమో ఇది ఉగ్రవాదుల దాడిగా, లేదు కాంగ్రెస్ వారేమో ఇది లేదు వ్యాపార ప్రత్యర్థులు చేసినటువంటి ఒక ఘటనగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏంటి సార్ రెండిట్లో మనం ఏది కరెక్ట్? ఇది చాలా ఫేమస్ రెస్టారెంట్ కృష్ణ గారు, చాలా ప్రజాదరణ ఉంది. ఎక్కువ మంది వస్తూ ఉంటారు. దాదాపు రోజుకి 5,000 మంది వస్తున్నారంటేనే మనం అక్కడ ఎంత రష్ ఉంటుందని మనం అర్థమవుతుంది మనకి. అనేక మంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. సామాన్యంగా రెస్టారెంట్స్లో ఇట్లాంటి ఘటన జరుగుతుందని ఎవరు కూడా యాజమాన్యం కానీ వెళ్ళే ప్రజలు కానీ అనుమానించరు కూడా. సహజంగా ఎవరు వాళ్ళు టిఫిన్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి కేఫుల్లో. ఇది ప్రత్యర్థి వ్యాపార వర్గాల వాళ్ళు కూడా ఇట్లాంటి దుర్చర్య చేస్తారని కోరు. ఎవడన్నా అంత ఆ పట్టుదలే ఉంటే వాడు ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి దృష్టి పెడతాడు తప్ప ఇలాంటి దాడులు మనం అంటే ఈ రామేశ్వరం కేఫ్ వల్ల నష్టపోయిన కొంతమంది వ్యాపారులే ఏదన్నా పక్కాగా ప్లాన్ చేసి ఈ హోటల్ని ధ్వంసం చేయాలనో లేకపోతే ఆ హోటల్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడి ఉండొచ్చా, లేదంటే నిజంగా ఉగ్రవాదుల దాడిగా మనం చూడొచ్చా? ఇప్పుడు మనకున్నటువంటి మన సంప్రదాయం, మన సంస్కృతి, మన బ్యాక్గ్రౌండ్ ప్రకారం భారతదేశంలో ఇట్లాంటి ప్రయత్నం చేసేవాళ్ళు బహు తక్కువ అండి. ఇది వ్యాపారం కోసం ఇంత మారణకాండ సృష్టించడం అనేది మనకి సర్వణన్ హోటల్స్ ఉన్నాయి, అలా ప్రతిసాట ఫేమస్ అయ్యి చాలా ఉన్నాయి. మొన్న ఈ మధ్య కుమారి ఆంటీ లాంటి చిన్న ఫుట్పాత్ నుంచి
పెద్ద పెద్ద హోటళ్ళ వరకు ప్రజాదరణ పొంది విశేషంగా జనం వెళ్ళటం మనం గతంలో కూడా ఇక్కడ కేఫ్ అది మనం గోకుల్ చాట్ కూడా హైదరాబాద్లో చూసాం. హైదరాబాద్లో చూసినప్పుడు గోకుల్ చాట్ ఒక్క దాంట్లోనే జరగలేదు, అదే రోజు ఇంకా 3-4 ప్రదేశాల్లో కూడా జరిగినాయి. ఇప్పుడు అట్లా గోకుల్ చాట్ చాలా కాలం నుంచి ఉంది. వ్యాపార ప్రత్యర్థి వాళ్ళు ఎవరు ఏం చేయలేదు, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ కాదు ఇంకోసాటికి వెళ్ళి పెట్టుకుంటారు. ఇంకా లేదంటే వాళ్ళ నాణ్యత ప్రమాణాలు వాళ్ళ పెంచుకుంటారు స్థాయిని, అంతే తప్ప ఇతర వాళ్ళ మీద దాడి చేసి దాన్ని మనం అడ్వాంటేజ్ గా మార్చుకుందాము అంటే బీజేపీ నేతలు చెప్తున్నట్లుగా ఇది ఉగ్రముఖ దాడిగా మనం భావించవచ్చా సార్? ఖచ్చితంగా ఏదైనా కానీ ఇలాంటి అసాంఘిక శక్తులు వాళ్ళు ఉగ్రవాదుల ఇంకొకళ్ళ అని మనం చెప్పలేం, కానీ అసాంఘిక శక్తులు చేసిన పనే తప్ప ఎవరైనా ఆ వ్యక్తి కూడా చూడండి ఎలా ఉన్నాడు, అతను చాలా వెల్ బిల్ట్ గా ఉన్నాడు, తర్వాత అతను పీ క్యాప్ పెట్టుకున్నాడు, అంటే అవునండి అతను కూడా చాలా ఒక ప్రొఫెషనల్ గా ఉన్నాడు, కానీ ఒక ఎయిమ్ తోను ఒక మిషన్ తో వచ్చినటువంటి ఇది కనపడుతుంది అతని దగ్గర. అదే మామూలుగా కనుక మీరు ప్రత్యర్థి వ్యాపార వర్గాల అయితే అటువంటి ఆ బాడీ లాంగ్వేజ్ ఉండదు. మనం ఆర్డర్ చేశాడు తీసుకొని ఇక్కడ టేబుల్ దగ్గర ఎంత కూల్ గా వెళ్తున్నాడు చూడండి. అంతకుముందు బాంబే దాడుల్లో ఒకటి మనకు దొరికాడు కదండి, కసబ్ లెవెల్లో ఉన్నాడు అతని బాడీ లాంగ్వేజ్ చూడండి మీరు. అది నాకు దాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా అతను దీని వెనకాల ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ అనే ఉందనేదే నేనైతే యాంటీ సోషల్ ఎలిమెంట్ లో ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్. సార్ ఉగ్రవాదుల దాడి అయితే ఎక్కడ ఎక్కువగా క్రౌడ్ ఉంటుందో ఆ క్రౌడ్ ఉన్నటువంటి ప్రదేశాలను మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ కూడా అంటే చిన్న చిన్న బాంబులు కాకుండా ఆర్డిఎక్స్ లెవెల్లో వాళ్ళు ప్లాన్ చేసుకొని దాడులు చేసేదానికి సిద్ధంగా ఉంటారంటూ కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ప్రెజర్ కుక్కర్ బాంబు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది కూడా జనసామర్థ్యం గల ప్రదేశమేనండి, ఇదేమీ తక్కువ లేరు. 10 మంది గాయపడ్డారంటే ఎక్కడైనా కూడా మీరు ఎంత ఎయిర్పోర్ట్లో పెట్టినా రైల్వే స్టేషన్లో పెట్టినా ఇలాంటి సంఘటనలో గాయపడేవాళ్ళు 10 నుంచి 20 ఆ రేంజ్లో పరిగెత్తున్నారు. అవును, ఇప్పుడు నేను ఇందాక చెప్పా కదండి ఆ ఎక్స్ప్లోజివ్ ఏం వాడారు అనే దాన్ని బట్టి ఇప్పుడు మనకు కొంత ఈ నిపుణులు ఫోరెన్సిక్ నిపుణులు పోలీసులు ఒక అవగాహనకు రాగలుగుతారు ఎవరు ఇట్లాంటి ప్రొఫెషనల్స్ ఈ వాడతారు అనేది. అమోనియా బాంబులు లేకపోతే ఇవి మీరు అన్నట్టు ఆర్డిఎక్స్ వాడారా ఇంకా ఏదైనా వాడారా అనేది ఎవరికి అందుబాటులో ఉంటాయి ఇలాంటి అనేది కొంత వాళ్ళు అవగాహనకు రాగటానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, మేబీ అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా నిజంగా అనుకున్నా కానీ ఉగ్రవాదులకి అంటే ఆర్డిఎక్స్ ని తరలించడంలో విఫలమై ఇటువంటి బాంబులు కూడా వాడి ఉండొచ్చు అనేది అదే అన్నప్పుడు వాళ్ళు ప్రతిసారి అదే వాడాలనేది లేదు. ఎప్పుడు దాన్ని అక్కడ అందుబాటులో ఉంటే అది వాడతారు, ఎక్కడ ఆ ప్రదేశాన్ని బట్టి కూడా వాడతారు, ఎంతమందిని టార్గెట్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి. కాబట్టి ఆల్ ఆఫ్ ఏ సడన్ గా ఇది జరిగింది. ఇది ఒక్కోసారి పొలిటికల్ పార్టీస్ కూడా కొన్నిసార్లు అల్లజడులు సృష్టించడానికి ఉపయోగిస్తాయి. చూడండి అసలు ఎంత బాగా రష్ గా ఉంది, ఇరుకు ప్రదేశం, చిన్న ప్లేసు. మరి అది ఆ ఎక్స్ప్లోజివ్స్ ఏం వాడారనే దాన్ని బట్టి మాత్రం పోలీసులు కొంత అవగాహనకు రాగలుగుతారు. ఎట్లాగో అతను దొరికాడు, అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఇతను వెనకాల ఎవరున్నారు ఏంటి ఎందుకు చేశారు అనేది కూడా మనకి రాగలుగుతుంది. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ఓకే గాలిస్తున్నారు. కానీ ఇప్పుడు అంటే ఈ దొరికినటువంటి వీడియోస్ లో కానీ విజువల్స్ లో కానీ ఏంటంటే అతని బొమ్మ కానీ అతని వీడియో కానీ క్లారిటీగా లేని నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. ఏఐ టెక్నాలజీని వాడి పోలీసు వారు అసలు అంటే నిందితుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడి అంటే ఈ ఫోటో ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి జత చేసి అసలు అతను ఒరిజినల్ ఫేస్ ఎలా ఉండబోతుంది అనేది కూడా అది చూస్తారండి. నేను ఇంకోటి కూడా ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు కొంత అయితే ఒక ఫీచర్స్ అతని డ్రెస్సు క్యాప్ కూడా తీసేస్తాడు అనుకుందాం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత. కానీ ఈ నియరెస్ట్ కెమెరాస్ ఇవాళ రేపు ప్రతిసాట కూడా కెమెరాల్లో పెట్టడం అనేది జరిగిందండి. ఇతను చాలా తెలివిగా వ్యవహరించాడు సార్. కేఫ్ లో వరకేమో ఇగో మాస్క్ పెట్టుకున్నారు, అలాగే క్యాప్ పెట్టుకున్నారు. ఈ అంటే రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేశారు కదా, ఈ రవ్వ ఇడ్లీ ఒక టేబుల్ మీద పెట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళి బ్యాగ్ హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర పెట్టేసి అతను నేరుగా వెళ్ళిపోయాడు. ఆ ఫుట్పాత్ మీద నడుస్తుంటే మాత్రం ఫుట్పాత్ మీద ఉన్నటువంటి కెమెరాలు
ఇతను క్యాప్చర్ చేస్తాయని గ్రహించుంటాడు, అందుకే పక్కన ఉన్నటువంటి ఒక చిన్న గల్లీలోంచి వెళ్ళారంటూ కూడా అవును. వార్తలు. ఇప్పుడు పోలీసులు ఆ పరిసరాల్లో ఉండేటువంటి రకరకాల కెమెరాలు కనుక తీసి చూస్తే వాళ్ళు ఇంకా కొంత ట్రేస్ చేయగలుగుతారండి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు వీడు ఒక ప్లాంట్ గా వచ్చాడు కాబట్టి ఆ పైన సపోజ్ జర్కిన్ లాంటిది తీసి పడేసేయచ్చు, అప్పుడు షర్ట్ మారిపోతుంది. కానీ ఈ హైట్ సైజు అతని మేనరిజం అతని వాకింగ్ ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఆ పరిసరాల్లో ఎక్కడో ఒకసారి వీడు ఇది రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. కొంచెం టైం పడుతుంది. ఇది పోలీసులు బాగా గాలిస్తారు అట్లాంటి కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నప్పుడు కూడా. ఒక సపోజ్ ఒక 1 కిలోమీటర్ రేడియస్ లో అట్లాంటి చాలా సార్లు దొరికిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీడు కాదు ప్రొఫెషనల్ కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక మాస్క్ పెట్టుకోవటము, ఫీచర్స్ కనపడకుండా చేసినా కానీ హైట్ వెయిట్ అతని బాడీకి సంబంధించిన అంశాలను బాగా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తారు. నేను అనుకోవటం ఇది వితిన్ 4-5 డేస్లో బెంగళూరు పోలీసులు బ్రేక్ చేయగలుగుతారనే నేను అనుకుంటున్నాను. ఓకే, కానీ ఇది మాత్రం వ్యాపార వర్గాలు చేసిన దాడి అయితే మాత్రం నేను ఖచ్చితంగా అనుకోవట్లేదు. ఏదో ఒక దీని వెనకాల ఆబ్జెక్టివ్ ఉంది, ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చేసిన సంఘటనగానే అనిపిస్తాం.